హాయ్ స్టూడెంట్స్. లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము ఏడబ్ల్యూఎస్ సీక్రెట్ మేనేజర్‌కి సంబంధించిన థియరీ పార్ట్ అయితే మనం చూసాం కదా! సో, ఈ వీడియోలో వచ్చేసి మనము ప్రాక్టికల్‌గా రియల్ టైమ్‌లో ఎలా చేస్తారో చూద్దాం. ఓకే. రైట్. సో, బేసికల్‌గా ఏడబ్ల్యూఎస్ సీక్రెట్ మేనేజర్ ఫస్ట్ నేను వితౌట్ ఏడబ్ల్యూఎస్ సీక్రెట్ మేనేజర్ చూపిస్తాను. ఆ తర్వాత విత్ ఏడబ్ల్యూఎస్ సీక్రెట్ మేనేజర్ చూద్దాం. ఓకే. సో, వెరీ సింపుల్. దీనికి మనము ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ తీసుకుందాం. థియరీలో లాస్ట్ వీడియోలో థియరీగా ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు నేను చెప్పానిది. ఈ ప్రాజెక్ట్ తీసుకుందాం. ఈ ప్రాజెక్ట్‌లో మనకి డేటాబేస్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మన దగ్గర ఇక్కడ ఉన్నాయి. ఓకే. ఈ డీటెయిల్స్ మనం యూజ్ చేసుకొని ఓకే. చూద్దాం. ఎలా ఎలా పనిచేస్తది అనేసి. రైట్. సో, నేను చెప్పాను. బేసికల్‌గా ఏందంటే ఏడబ్ల్యూఎస్ సీక్రెట్ మేనేజర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే సెన్సిటివ్ డేటాని హైడ్ చేయడానికి పర్టిక్యులర్‌గా యూజ్ చేస్తామని చెప్పి మనం మాట్లాడుకున్నాం గదా! ఓకే. సో, సెన్సిటివ్ డేటా ఏంది అంటే, ఇది సెన్సిటివ్ డేటా ఇది. ఎందుకంటే, ఇది డీబీకి సంబంధించిన డేటా కాబట్టి, ఈ డేటాని మనం ఎట్టి పరిస్థితిలో మనము ఓకే. ఎక్స్‌పోజ్ అయితే చేయకూడదు. దట్ ఈస్ ద మెయిన్ ఎజెండా. ఒకవేళ మీరు మీకేదైనా టాస్క్ ఇచ్చి, ఆ టాస్క్‌లో సెన్సిటివ్ డేటా గాని మీరు డిస్‌ప్లే గాని చేసినట్లయితే, ఓకే. సో, వాళ్ళు మిమ్మల్ని ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు. యూ ఆర్ ఎ ఫేక్ పర్సన్ అని చెప్పేసి. రైట్. సో, ఫస్ట్ మీకు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఇది. ఈ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు, మీరు దీన్ని ఫస్ట్ మీరేం చేయాలి? ఈ ప్రాజెక్ట్‌ని మీ లోకల్ ఓకే. మీ లోకల్ రిపాజిటరీలోకి క్లోన్ చేసుకోవాలి. అంతే కదా! టాస్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను యూజ్ చేస్తున్న ఐడీ ఏంది అంటే ఆహ్, పైచామ్ ఐడీ యూజ్ చేస్తున్నాను. ఓకే. సో, దీని గురించి యాక్చువల్‌గా మనము ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ నేను నా ట్యుటోరియల్ అయితే ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రోడ్ మ్యాప్స్ ఒకసారి మన వెబ్‌సైట్‌కి విజిట్ చేసి దాంట్లో రోడ్ మ్యాప్స్ ఉంటాయి. రోడ్ మ్యాప్స్ క్లిక్ చేసిన తర్వాత సెకండ్ ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీరింగ్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఏడబ్ల్యూఎస్ ఈటీఎల్ డేటా పైప్‌లైన్స్ ఓకే. ప్రాజెక్ట్స్ ఎలా బిల్డ్ చేస్తారు అనేది క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దాంట్లో వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అన్నమాట ఇది. థర్డ్ ప్రాజెక్టే నేను తీసుకున్నాను ఇక్కడ ఎగ్జాంపుల్ కింద. ఇప్పుడు మీకు ఈ ప్రాజెక్ట్‌కి అసైన్ చేశారనుకుందాం. ఈ ప్రాజెక్ట్‌లో సమ్ టాస్క్ ఇచ్చారు. డేటాబేస్ రిలేటెడ్ ఏదో ఒకటి అనుకుందాం. ఓకే. రైట్. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ ప్రాజెక్ట్‌ని మన లోకల్‌లోకి క్లోన్ చేసుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఓకే. లెట్ మీ క్లోన్ ద ప్రాజెక్ట్. సో, ఇక్కడ మనకి కాపీ చేసుకోవాలి. తర్వాత మన ప్రాజెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ మనకి వీసీఎస్ అని ఒకటుంటుంది ఆప్షన్. లేదా అంటే గిట్ అని ఉంటుంది. ఓకే. సో, దీంట్లోకెళ్ళి ఇక్కడ మీకు గెట్ ఫ్రమ్ వెర్షన్ కంట్రోల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. లేదంటే ఆహ్, గెట్ ఫ్రమ్ గిట్‌హబ్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఏదైనా ఒకటి. సో, గెట్ ఫ్రమ్ వెర్షన్ కంట్రోల్ దాని మీద క్లిక్ చేసి, ఇక్కడ మీకు ఆ ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని పాస్ చేసామంటే అండ్ మీది ఇది డైరెక్టరీ అన్నమాట. ఏ లొకేషన్‌లో మీరు సేవ్ చేయాలనుకుంటున్నారు అది దానికి సంబంధించి. ఇప్పుడు దీన్ని క్లోన్ చేశాననుకోండి. ఓకే. ఈ ప్రాజెక్ట్ అంతా కూడా లోకల్‌లోకి వచ్చేస్తది. ఓకే. లెట్ మీ క్లోన్ దిస్ ప్రాజెక్ట్. ఓకే. న్యూ విండో తీసుకోండి. ఎప్పుడు కూడా కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చూసారా? లోకల్‌లోకి క్రియేట్ అయింది. ఓకే. ఈ ప్రాసెస్ అంతా అండి మళ్ళీ చెప్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా మీరు ఆల్రెడీ నా దాంట్లో సెటప్ అయింది కాబట్టి చాలా క్విక్‌గా వచ్చింది. ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే ఓకేనా? సో, మనకి పైథాన్, గిట్‌హబ్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. తెలుగులోకెళ్ళి ఇక్కడ మనకి టూల్స్ అండ్ సాఫ్ట్‌వేర్ ఉంటాయన్నమాట. దీన్ని ఓపెన్ చేస్తే మనకిక్కడ ఇదండి గిట్ టూల్స్ సెటప్ అండ్ ఎక్స్‌ప్లనేషన్. ఓకే. ఇది చూస్తే మీకు నా గిట్‌హబ్‌లోకి ఎలా క్లోన్ చేసుకున్నాను అనేది ఈజీగా అయితే మీకు ఐడియా వస్తది. గిట్ ప్లస్ పైచామ్ ఇంటిగ్రేషన్ అన్నమాట. రైట్. ఎందుకంటే ఏది కూడా 1 మినిట్‌లో ఏది ఎక్స్‌ప్లెయిన్ చేయలేం. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా సెటప్ ఉంటుంది. ఇట్లన్నీ ఒక పద్ధతిలో నేర్చుకుంటూ వస్తే మీకు ఆ ఫ్లో అనేది అర్థమవుతది. ఓకే. ఆ ఫ్లో లేకుండా మధ్యలో మీరు అంటే లైక్ మధ్యలో మిడిల్ వీడియోస్ కానీ చూస్తే సో, మీకు కొంచెం టఫ్ అనిపిస్తది. సో, ఈవెన్ మీరు మిడిల్ వీలో చూసినప్పుడు కూడా నేనేందంటే అప్పుడప్పుడు మీకు ఇంట్రొడ్యూస్ చేశాననమాట. ఇది డైరెక్ట్‌గా అవ్వదు. మీరిలా చేసుకోవాలి అని జెప్పేసి. ఓకే. రైట్. ఇది ప్రాజెక్ట్. దీంట్లో మనకి ఎక్కడ ఉన్నామంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇది మనం గిట్‌కి అటాచ్ చేద్దాం. ఓకే. గిట్‌లో ఉన్నాం మనం. ఆహ్, ఇక్కడ చూడండి ఈ బాటమ్‌లో మీరెక్కడున్నారు? మాస్టర్ బ్రాంచ్ అనమాట. నేను గిట్‌హబ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. గిట్‌హబ్ సంబంధించిన ట్యుటోరియల్ కూడా చూడండి.
మీరు ఎట్టి పరిస్థితిలో ఈ మాస్టర్ బ్రాంచ్‌ని మీరు టచ్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇది ఒక కొండ గుర్తులాగా తీసుకోండి. మీరు రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఎట్టి పరిస్థితిలో మీ మాస్టర్ బ్రాంచ్‌ని మీరు టచ్ చేయకూడదు. ఓకే. ఈ ట్యుటోరియల్ గురించి నేను క్లియర్‌గా అయితే ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. రోడ్ మ్యాప్స్‌లోకి వెళ్దాం. ఏడబ్ల్యూఎస్ కోర్ సర్వీస్ ఓపెన్ చేయండి. దీంట్లో మీకు నో, 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 నాట్ దిస్ వన్. ఇవి ఏడబ్ల్యూఎస్ కోర్సెస్. అది వచ్చేసి డెవాప్స్ రిలేటెడ్ అన్నమాట. ఓకే. డెవాప్స్‌లో ఉంటుంది. అది డెవాప్స్ కాన్సెప్ట్ కాదు. ఒకసారి డెవాప్స్ చూద్దాం మనం. గిట్ అండ్ వర్షన్ కంట్రోల్. యాహ్! ఇక్కడ ఒక 4 వీడియోస్ ఉన్నాయి కదా! ఈ 4 వీడియోస్ చూడండి. మీకు గిట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా అర్థమైపోతది. ఓకే. రైట్. ఎట్టి పరిస్థితుల్లో మాస్టర్ బ్రాంచ్ మనం టచ్ చేయకూడదు. మనం ఒక కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసుకుందాం. న్యూ బ్రాంచ్. న్యూ బ్రాంచ్ క్రియేట్ చేసుకొని, మీకు ఏదైతే టాస్క్ అసైన్ చేస్తారో ఆ టాస్క్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 అండ్ డేటాబేస్ ఇంటిగ్రేషన్. ఏం చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఇదంతా నేను గిట్‌హబ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి అక్కడికెళ్ళి క్లియర్‌గా అవుతది. ఓకే. ఇప్పుడు మనకు ఒక కొత్త బ్రాంచ్ క్రియేట్ అయింది. ఎప్పుడైనా సరే మీరు గిట్‌లో వర్క్ చేస్తున్నప్పుడు మాస్టర్ బ్రాంచ్‌ని ఆర్ డెవలప్ బ్రాంచ్ ఉంటుంది. కొంతమంది డెవలప్ బ్రాంచ్ యూజ్ చేస్తారు. వాటిని మనం ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయకూడదు. రైట్. సో, ఇప్పుడు రెడీ ఉంది. మీకు ఒక టాస్క్ ఇచ్చారనుకుందాం. టాస్క్ ఎక్కడి నుంచి వస్తది? బేసికల్‌గా టాస్క్ అనేది మనకి ఒక స్ప్రింట్ బోర్డ్ ఉంటుందన్నమాట. నేను ఆల్రెడీ వీటిలో అన్నీ చెప్పేసున్నాను. కాకపోతే ఇది కొత్తది కాబట్టి టచ్ చేస్తాను. ఇన్ డెప్త్‌గా కావాలి అనుకుంటే అంటే లైక్ ఒక పద్ధతిలో నేర్చుకోవాలి అని ఓకే. ఒక పద్ధతిలో నేర్చుకోవాలనుకుంటే ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీరింగ్ కోర్స్ ఓపెన్ చేసి మీరు స్టార్టింగ్ నుంచి లెవెల్ 1 నుంచి చూసుకుంటూ ఎళ్లారంటే మీకు మొత్తం అసలు రియల్ టైమ్ ఎలా ఉంటుంది? డెవలప్‌మెంట్ ఎలా ఉంటుంది? డిప్లాయ్‌మెంట్ ఎలా ఉంటుంది? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు క్లియర్‌గా ఒక రోడ్ మ్యాప్ లాగా వచ్చేస్తదనమాట మైండ్‌లోకి. ఇక్కడ మనము అజ్యూర్ డెవాప్స్ బోర్డ్ ఉంటుంది. మనకి ఇది స్ప్రింట్ బోర్డ్ అంటారనమాట. దీని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కాకపోతే ఇప్పుడు మీకు పైనుంచి చెప్తాను. దీన్ని మనం స్ప్రింట్ బోర్డ్ అంటాము. ఈ స్ప్రింట్ బోర్డ్ గురించి నేను క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. ఒకవేళ దీని గురించి చూడాలనుకుంటే ఆహ్, ఓకే. సేమ్ లైక్ టూల్స్ ఉంటాయి. ఓకే. అక్కడికెళ్ళి చూడండి. ఓకే. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ప్రాజెక్ట్‌లో అయితే అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేసాను నేను. ఇవన్నీ ఏంటంటే ఎక్స్‌ట్రా సర్వీసెస్ అనమాట జస్ట్. ఇక్కడ మీకు స్ప్రింట్ బోర్డ్ ఉంటుందనమాట. దీంట్లో మీకు టాస్క్‌లుంటాయి. ఇది టాస్క్ ఐడీ అనమాట. ఇది వచ్చేసి ఆ టాస్క్‌లో ఏం చేయాలి అనేది. ఓకే. మీరెప్పుడైనా సరే ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నప్పుడు క్లోజ్ చేసేద్దాం. మీరెప్పుడైనా ఒక బ్రాంచ్ క్రియేట్ చేసినప్పుడు టాస్క్ ఐడీ అండ్ బ్రాంచ్ నేమ్ ఈ రెండిటిని మనం తీసుకొని క్రియేట్ చేయాలి. కొంతమందేందంటే ఫోల్డర్స్ కూడా యూజ్ చేస్తారనమాట. ఓకే. లైక్ ఫీచర్స్ అని, బగ్స్ అని అలా ఉంటాయి. ఫోల్డర్ నేమ్ స్లాష్ ఇచ్చి అప్పుడు ఇలా ఇస్తాం. అంటే ఏం లేదు. కన్‌ఫ్యూజ్ ఏం అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ బ్రాంచ్ క్రియేట్ చేసేటప్పుడు ఇలా ఉంది గదా! ఫీచర్స్ అని ఉంటుందన్నమాట. ఫీచర్స్ అని ఇచ్చి స్లాష్ అని ఇస్తారు. ఆ తర్వాత టాస్క్. మళ్ళీ కొన్నిసార్లు ఏందంటే బగ్స్ రిలేటెడ్ అన్నీ కూడా ఇట్లా బగ్స్ అని మెయింటైన్ చేసుకొని ఒక ఫోల్డర్ దాని లోపల బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటారనమాట. అలాగా. ఓకే. రైట్. ఇది స్ప్రింట్ బోర్డ్. ఇక్కడ ఉంటాయన్నమాట మీకు టాస్క్. ఇది నేను ఆల్రెడీ చెప్పాను. ఒకసారి చూడండి. సో, మిడిల్ అంటే లైక్ మనము ఒక ఒక వీడియోలో అన్నీ కవర్ చేయలేమనమాట. ఒక పద్ధతిగా నేర్చుకుంటూ వచ్చామనుకోండి, ఇట్లా అన్నిటికి క్లారిటీ ఉంటుంది. మధ్య మధ్యలో ఎక్కడ పడితే అక్కడ నేర్చుకున్నామంటే క్లారిటీ ఉండదనమాట. ఓకే. నేను అదే చెప్పానిక్కడ. మీరు కంపెనీలో జాయిన్ అయినప్పటి నుంచి మీకు టాస్క్‌లు ఎలా అసైన్ చేస్తారు? మీరు ఎలా టాస్క్‌లు క్రియేట్ చేసుకోవాలి? ఓకే. ఎలా సెటప్ చేసుకోవాలి? ఎవ్రీథింగ్ క్లియర్‌గా అయితే సెట్ చేసుకుంటూ ఎళ్ళాననమాట. ఓకే. మన టాస్క్ ఏందిక్కడ మనకి? ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లైక్ సెన్సిటివ్ డేటాని హైడ్ చేయడం. ఇక్కడ మీకు కాన్ఫిగరేషన్ డాట్ పీవై ఫైల్ ఉంది చూడండి. ఇక్కడ ఏముంది? డైరెక్ట్‌గా ఎక్స్‌పోజ్ అయిపోయింది. ఏం ఎక్స్‌పోజ్ అయింది? డేటాబేస్ ఎక్స్‌పోజ్ అయింది. అవును కదా! ఈ డేటాబేస్ ఎక్స్‌పోజ్ అయిందనుకోండి. అంటే ఈ మీ యూజర్ నేమ్ చూడండి. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎక్స్‌పోజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ డీటెయిల్స్ కానీ ఉన్నాయనుకోండి ఎవరి దగ్గరైనా. సో, దేర్ ఈస్ ఎ ఛాన్స్ టు హ్యాక్ యువర్ డేటాబేస్. ఓకే. అయితే ఆహ్, వీటిల్ని ఎలా హ్యాండిల్ చేస్తాము అనేది చెప్తాను. వీటిల్ని హ్యాండిల్ చేసే ముందు
నేను ఇక్కడ ప్రాజెక్ట్ ఏమి రన్ చేయనండి. ఓకే. ప్రాజెక్ట్ ఏమి రన్ చేయను. దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాము అనేది మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్లియరే కదా! రైట్. సో, ఇప్పుడు నేను ప్రింట్ స్టేట్మెంట్ వాడాననుకుందాం. ప్రింట్, ప్రింట్ హెల్లో. ఓకే. జస్ట్ ఇక్కడ రన్ చేసి చూద్దాం పనిచేస్తుందా లేదా అనేసి. యాహ్! వచ్చింది ప్రింట్. ఇప్పుడు నేను ప్రింట్ ఆర్‌డిఎస్ యాక్సెస్ కంట్రోల్ అని ఇచ్చాననుకోండి. ఓకే. అంటే ఈ వాల్యూ ప్రింట్ అయితది. చూడండి ప్రింట్ అయింది కదా! ఓకే. అయితే ఇప్పుడు ఈ డేటాని హైడ్ చేయడానికి చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఈ వితౌట్ సీక్రెట్ మేనేజర్‌లో ఇన్‌సెక్యూర్ స్టోరేజ్ అని ఉంది చూడండి. ఇక్కడ డై ఇక్కడ హార్డ్ కోడ్ దీన్నేందంటే హార్డ్ కోడ్ అంటాం. హార్డ్ కోడ్ అంటే ఏందంటే డైరెక్ట్‌గా క్రెడెన్షియల్స్ ఇచ్చేయడమే. అలా కాకుండా ఇన్‌సెక్యూర్ స్టోరేజ్ అంటాం అన్నమాట. ఈఎన్‌విలో స్టోర్ చేస్తారు. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రాజెక్ట్ అనుకోండి. దీని లోపల ఒక ఈఎన్‌వి ఫైల్ తీసుకుంటారనమాట. ఈఎన్‌వి తీసుకొని ఓకే. దీని లోపల ఓకే. మీకు ఈఎన్‌వి టు హ్యాండిల్ క్రెడెన్షియల్స్. ఆ క్రెడెన్షియల్స్ అక్కడ పాస్ చేశాను. మరి టైప్ చేస్తూ అంతా వేస్ట్ అయిపోతది. నేను జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే. సో, ఇదన్నమాట. మన ఈఎన్‌వి ఫైల్‌లో ఇలా మెయింటైన్ చేసుకుంటాం. ఓకే. సో, ఇప్పుడు పాస్వర్డ్ వాడు ఇట్లా ఇచ్చాడు కదా! ఓకే. పాస్వర్డ్ ఈఎన్‌విలో మెన్షన్ చేసుకుంటాం. ఓకే. తర్వాత ఇక్కడ చూడండి ఒక మాడ్యూల్ ఇన్‌స్టాల్ చేసుకుంటున్నాం ఇక్కడ. పై పైథాన్ ఈఎన్‌వి అనేది. ఇది కూడా సెక్యూర్ కాదు. యాక్చువల్‌గా ఇది సెక్యూర్ కాదు. ఓకే. జస్ట్ ఇదేంటంటే ఇంకొక లెవెల్ అన్నమాట. అంటే ఎలా చెప్పొచ్చంటే మీడియం అన్నమాట. సో, మీడియం లెవెల్ చూపిస్తాను చూడండి. మీడియం లెవెల్. ఇది మీకు ఎక్కువగా ఆహ్, అంటే ప్రాబ్లమ్ ఏందంటే కొన్నిసార్లు మన ఈ ఏడబ్ల్యూఎస్ సీక్రెట్ మేనేజర్స్ ఉన్నాయి గదా! ఇవి క్రియేట్ చేయడానికి టైం పట్టుద్ది. ఓకే. కొంచెం మీకు తెలిసిందే. పర్మిషన్స్ తీసుకోవాలి, అక్కడికెళ్ళాలి, ఇక్కడికెళ్ళాలి చాలా ఉంటుందనమాట. సో, డిలే అవుతది. సో, డిలే అవుతున్నప్పుడు డెవలపర్‌కి టైమ్ వేస్ట్ ప్రాసెస్ కదా! సో, డెవలపర్ ఏం చేస్తాడంటే ఒక షార్ట్‌కట్ యూజ్ చేస్తాడనమాట. అంటే సెన్సిటివ్ డేటాని హైడ్ చేయాలి. బట్ తన వరకు క్విక్‌గా చేయాలి. అప్పుడేం చేస్తాడంటే ఒక ఈఎన్‌వి ఫైల్ తీసుకొని ఓకే. ఆ ఈఎన్‌వి ఫైల్‌లో ఈ డీటెయిల్స్ పాస్ చేసుకొని ఒక మోడ్యూల్ ఇప్పుడు ఇన్‌స్టాల్ చేసుకున్నాం గదా! ఈఎన్‌వి ఇన్‌స్టాల్ చేసుకొని తర్వాత ఏం చేస్తాడంటే ఇది చూద్దాం. ఇదనమాట. కాన్ఫిగ్‌లో నేనిప్పుడు ఇది తీసేస్తాను. ఓకే. కోడ్ ఇప్పుడు పేస్ట్ చేశాం. ఇక్కడ మీకు చూడండి. మీకిక్కడ ఆర్‌డిఎస్ యాక్సెస్ కంట్రోల్ ఓఎస్ డాట్ గెట్ ఎన్విరాన్మెంట్ అని ఉంది. రైట్ క్లిక్ ఇచ్చి నేను రన్ చేశాననుకోండి. ఓకే. ఇప్పుడు ఈ ప్రింట్ స్టేట్మెంట్ వాడదాం. ఇది ఫైనలా అంటే ఇది ఫైనల్ కూడా కాదు. ఓకే. ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. చూడండి. మైఎస్‌క్యూఎల్ కనెక్టర్ వచ్చింది. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఇన్ఫర్మేషను ఓఎస్ డాట్ గెట్ ఎన్విరాన్మెంట్ అంటే ఇక్కడి నుంచి డేటా అనేది లోడ్ అయింది. ఓకే. ఇది ఒక స్టైల్ వాడతారు. ఇది ఒక స్టైల్. ఇప్పుడు ఈ ఈఎన్‌వి ఉంది గదా! ఈఎన్‌వి ఇప్పుడు చూడండి నేను ఈ కోడ్ ఏదైతే అప్డేట్ చేశానో క్లియర్‌గా చూపిస్తాను మీకు. మన గిట్‌లోకెళ్దాం. గిట్‌లోకెళ్తే ఇక్కడ ఒక బ్రాంచ్ ఇది మెయిన్ బ్రాంచ్‌లో ఎస్ఆర్‌సిలో కామన్‌లో కాన్ఫిగ్‌లో మనకిక్కడ డేటా అనేది ఎక్స్‌పోజ్ అయింది. రైట్? ఇప్పుడు నేను పిఆర్ రైజ్ చేస్తాను చూడండి. చేంజెస్. ఇక్కడ మీకు ఏమేం చేంజెస్ చేసేదో ఇక్కడ చూపిస్తది మనకి. ఇది డేటా ఇలా మోడిఫికేషన్ చేశాం. నేను ఇవిగా రిమూవ్ చేసేస్తాను. సెన్సిటివ్ డేటానే ఉండకూడదు కాబట్టి. ఇప్పుడు మనకి పూర్తిగా సెన్సిటివ్ డేటా అనేది అయిపోయింది. ఇప్పుడు దీన్ని కమిట్ చేసి కామెంట్ ఏదో ఒకటి. సెన్సిటివ్ డేటా హైడ్ ఒక మెసేజ్ ఇచ్చేసి కమిట్ కొట్టేస్తాను.
ఓకే. కమిట్ కొట్టిన తర్వాత ఈ కోడ్ మనం పుష్ చేద్దాం. ఓకే. కోడ్ అనేది పుష్ అయింది. ఇప్పుడు అక్కడికెళ్ళి చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఇక్కడ చూడండి పిఆర్ పుల్ రిక్వెస్ట్ రైజ్ అయింది. ఇది చూడండి 1, 2, 3, 4 బ్రాంచ్ కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్. ఇక్కడ మీరు రాసుకోవచ్చు. మీరు ఏమేం చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రాసుకోవచ్చు. సో, దీని గురించి నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అది ఇక్కడ టైమ్ వేస్ట్ మనకి. క్లియర్. సో, ఇక్కడ చూడండి ఫైల్స్ చేంజెస్‌లో ఇక్కడ ఏముంది ఇక్కడ చూడండి. ఇది సెన్సిటివ్ డేటాని రిమూవ్ చేశాడు. ఇక్కడ ఇది ఇచ్చాడు. సో, ఇప్పుడేమైంది ఈ సెన్సిటివ్ డేటా అనేది రిమూవ్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఈ డేటా ఉంది. అయితే ఇప్పుడు ఈ డేటాని ఎవరైనా క్లోన్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది వాడి దగ్గర. అప్పుడు వాడు కోడ్ రన్ చేశాడనుకోండి ఏమవుతది? ఎర్రర్ త్రో చేస్తది. ఓకే. అంటే ఇది ఎలా ఉంటుందంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సింపుల్‌గానే ఉంటుంది. హార్డ్ ఏముండదు. ఓకే. ఇప్పుడు డెవలపర్ 1 సెన్సిటివ్ డేటాని రిమూవ్ చేశాడు. ఒక .env ఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ ఎన్వి ఫైల్‌లో డీటెయిల్స్ అన్నీ క్రెడెన్షియల్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మనకి క్లౌడ్‌లో ఉన్న కోడ్‌లో ఓకే. అంటే క్రెడెన్షియల్స్ డీటెయిల్స్ లేవు. ఇప్పుడు ఈ కోడ్‌ని డెవలపర్ 2 గనక క్లోన్ చేసుకుంటే ఫస్ట్‌లో మనం చేసాం గదా! అలా క్లోన్ చేసుకుంటే ఈ డెవలపర్ 2 అనే పర్సను ఈ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయలేడు. ఎందుకు? ఇప్పుడు రైట్ క్లిక్ ఇస్తే మనకి డేటా వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు నేను చూడండి ఇక్కడ .env ఉంది గదా! దీన్ని నేను రిమూవ్ చేస్తా. ఓకే. అంటే డెవలపర్ 2 దగ్గర ఉంది. ఇప్పుడు డెవలపర్ 2 గనుక రన్ చేశాడనుకోండి. చూసారా? రాలా. సో, ఏం జరుగుతుందంటే ఇక్కడ డెవలపర్ 2 దగ్గర .env ఫైల్ ఉండదు. ఓకే. సో, మీరేం చేయాలి? ఎవరైతే మీ మేనేజర్ ఉన్నాడో, లేదంటే టీమ్ లీడ్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఈఎన్వి ఫైల్ ఉంటుంది. ఈ ఈఎన్వి ఫైల్ అనేది మీకు క్లౌడ్‌లో ఉండదు. ఈ క్లౌడ్‌లో మీకు ఉండదు. క్రెడెన్షియల్స్ మీరు కోడ్‌ని లోకల్‌లో క్లోన్ చేసుకొని రన్ చేసినప్పుడు మీకు ఈ ఈఎన్వి ఫైల్ మిస్ అయింది కాబట్టి మీ కోడ్ లోకల్‌లో పనిచేయదు. ఎందుకు? క్రెడెన్షియల్స్ లేవు కదా! ప్రీవియస్‌గా పనిచేసేది. ఎందుకు అంటే ఆ క్రెడెన్షియల్స్ అన్నీ కూడా హార్డ్ కోడెడ్ కాబట్టి పనిచేసేది. ఇప్పుడు హార్డ్ కోడెడ్ కాదు. సెపరేట్‌గా ఒక ఈఎన్వి ఫైల్‌లో స్టోర్ చేస్తున్నారు. ఆ ఈఎన్వి ఫైల్ క్లౌడ్‌లో లేదు. ఇది ఎవరి దగ్గర ఉంది? డెవ్ 1 దగ్గర ఉంది. సో, ఇప్పుడు డెవలపర్ 2 రన్ చేయాలంటే ఈ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్‌ని డెవలపర్ 2కి షేర్ చేయాలి. ఓకే. లేదా డెవలపర్ 2 తన ఓన్ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓన్ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసుకోవాలి. వాళ్ళకేం చెప్పాలి డెవలపర్ 2కి? ఇక్కడ యాహ్! ఒక ఈఎన్వి ఫైల్ వాడుతున్నాం మనం. ఆ ఈఎన్వి ఫైల్‌లో స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అని చెప్పి ఆ డీటెయిల్స్ ఇట్లా వాడికి పాస్ చేసి ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ సింపుల్‌గా యాడ్ యువర్ నేమ్. ఓకే. యాడ్ యువర్ ఇట్లా డీటెయిల్స్ ఇస్తామన్నమాట. సో, వాడి యూజర్ నేమ్స్ అయన్నీ ఇచ్చుకొని వర్క్ చేసుకుంటాడు. ఇది, ఇది ఒక స్టైల్. ఇది మీడియం లెవెల్ అన్నమాట. స్టిల్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైంది అంటే ఈ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్‌ని 2 డెవలపర్స్ షేర్ చేసుకుంటూ వస్తుంది. ఈ .env ఫైల్‌ని ఈ డెవలపరు కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట వాడుకునే పద్ధతిలో. అంతే గదా! అంటే ఇప్పుడు డెవలపర్ 1 తన ఓన్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని కనెక్ట్ చేసుకోవాల్సొస్తది. డెవలపర్ 2 తన ఓన్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని కనెక్ట్ చేసుకుంటున్నాడు. బట్ బై ఫాలోయింగ్ దిస్ .env అన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ సీక్రెట్ మేనేజర్ యూజ్ చేసి ఏం చేశారంటే, ఇట్లా ప్రతిసారి ఇప్పుడు డెవలపర్ 2కున్నాడు. మళ్ళీ ఇంకో డెవలపర్ 3కి పంపించారనుకోండి. ఇట్స్ ఎ టైమ్ టేకెన్ ప్రాసెస్. ఇప్పుడు 10 డెవలపర్స్ ఉన్నారనుకోండి. అందరికి మనం షేర్ చేయలేం గదా! ఈ .env ఫైల్‌ని. సో, వాళ్ళేం చేస్తారు అంటే ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసుకుంటూ ఒక సీక్రెట్ మేనేజర్ అనే ఒక సర్వీస్‌ని తీసుకొని, ఆ డీటెయిల్స్ అక్కడ పెడతారు. ఎవరైనా వాడుకోవాలంటే అక్కడి నుంచి వాడుకోండి. అని ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. దాన్ని మనం ఎలాగ ఉంటదో చూద్దాం. గుర్తుపెట్టుకోండి .env ఫైలు ఉంటుంది. ఇక్కడ ఇంకొక స్టైల్ గూడా ఉంది. చూపిస్తాను చూడండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్
ఇవేమీ లేవనుకుందాం. ఓకే. .env ఫైల్ లేవనుకుందాం. ఇప్పుడు నేను రన్ చేస్తే ఇక్కడ చూడండి. మీకేమొచ్చింది? నన్ అనే వచ్చింది. కరెక్ట్ కదా! సో, నన్ వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తారు అంటే కొన్నిసార్లు .env కూడా వాడరు. ఓకే. ఒక్కొక్క స్టైల్ మనం చూసుకుంటూ వెళ్దాం. అంటే ఎన్ని రకాలుగా మనం డీబగ్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్‌ని. మీకు క్లారిటీ ఉందనుకోండి, మీరు ఈజీగా అడగొచ్చనమాట పర్సన్‌ని. లైక్ మీ మేనేజర్. సో, ఫస్ట్ ఏంది? ఫస్ట్ స్టైల్ వచ్చేసి హార్డ్ కోడ్. హార్డ్ కోడ్. హార్డ్ కోడ్ అంటే ఏంది? డైరెక్ట్‌గా సెన్సిటివ్ డేటా కోడ్‌లో ఉంటుంది. కోడ్‌లో ఉంటుంది. సెకండ్ స్టైల్ వచ్చేసి .env. ఓకే. సెపరేట్‌గా ఒక ఫైల్‌లో ఉంటుంది. బట్ క్లౌడ్‌లో ఉండదు. క్లౌడ్‌లో ఉండదు. సో, మీరు ఈ ఈఎన్వి ఫైల్‌ని మీ మేనేజర్‌ని అడగాలి. థర్డ్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటాం. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఇది ఎలా ఉంటుందంటే, ఇది ఫైల్ గూడా ఉండదనమాట. ఫైల్ లేకుండా డైరెక్ట్‌గా డీటెయిల్స్ ఇస్తారు నీకు. డైరెక్ట్ డీటెయిల్స్. డైరెక్ట్ డీటెయిల్స్. ఎన్విరాన్మెంట్ డీటెయిల్స్ అంటాం. దాన్ని ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు కాన్ఫిగ్ ఉంది గదా! ఇదే గదా మీరు రన్ చేస్తుంది ఇక్కడ. ఇక్కడ రన్ చేస్తే ఏమొస్తుంది? నన్ వచ్చింది గదా! ఇప్పుడు ఈ కాన్ఫిగ్‌లోకెళ్ళి ఎడిట్ కాన్ఫిగరేషన్‌లోకెళ్తే మీకిక్కడ చూడండి ఎన్విరాన్మెంట్ అని ఒక సెక్షన్ ఉంటుంది. అక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు దీంట్లోకెళ్ళి నేను ఒకసారి ఇది కాపీ చేసుకుంటా. ఆర్‌డిఎస్ యాక్సెస్ కంట్రోల్ దీంట్లోకెళ్ళి ఓకే. దీంట్లోకెళ్ళి ఇక్కడ మనకి యాడ్ ఇదిచ్చి ఇక్కడ వాల్యూ ఇస్తాడన్నమాట. నేను సింపుల్‌గా హెలో వరల్డ్ అని ఇస్తా. అంటే దానికి సంబంధించిన వాల్యూ ఉంటుంది. జస్ట్ ఫర్ టెస్టింగ్ కోసం అంట. ఓకే కొడతాం. అప్లై కొడతాడు. ఓకే కొడతాడు. ఇప్పుడు చూడండి రన్ కొడితే వచ్చిందా? హెలో వరల్డ్. ఇది ఇంకో స్టైల్ అన్నమాట. అంటే ఇక్కడ మీకు హార్డ్ కోడ్ ఉండదు. ఎన్విరాన్మెంట్ ఫైల్స్ ఉండవు. వాళ్ళేం చేస్తారంటే కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ ఇస్తారనమాట. ఎడిట్ కాన్ఫిగ్‌లోకెళ్ళి మీరు సింపుల్‌గా ఇది ఇస్తారనమాట. ఈ లైన్. ఇది కాపీ చేసుకొని నీ ఎన్విరాన్మెంట్‌లో యూజ్ చేసుకో అని ఇట్లా ఇస్తారు. మీరు దీన్ని కాపీ చేసుకొని మీ ఎన్విరాన్మెంట్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసుకొని దాంట్లో పేస్ట్ చేసుకొని వాడుకుంటాం. ఇప్పుడు చూడండి నేను అగైన్ ప్రింట్ ఆర్‌డిఎస్ యూజర్ నేమ్ అని వాడాననుకోండి. సారీ యూజర్ నేమ్. చూసారా? మనకి హెలో వరల్డ్ ఇదొచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎడిట్ ఎన్విరాన్మెంట్‌లో నుంచి వచ్చింది. ఇక్కడి నుంచి వచ్చింది ఆర్‌డిఎస్. ఇక్కడ ఇదుందా? యూజర్ నేమ్ ఆర్‌డిఎస్ యూజర్ నేమ్ ఉందా? లేదు. సో, ఇప్పుడు నేనేం చేశాను? ఆర్‌డిఎస్ యూజర్ నేమ్ కూడా యాడ్ చేసుకుంటాననమాట. ఇక్కడికొచ్చి ఇంకొక వేరియబుల్ తీసుకొని ఆర్‌డిఎస్ యూజర్ నేమ్ ఇక్కడ హాయ్ జస్ట్ టెస్టింగ్ కోసం. యాక్చువల్‌గా వాల్యూ ఉంటుందనమాట. అప్లై ఓకే. మళ్ళీ రన్ చేశాననుకోండి. చూసారా? డేటా వచ్చింది. ఇప్పుడు ఇది ఒక స్టైల్. ఓకే. ఎక్కడి నుంచింది? డైరెక్ట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. సో, ఇదంతా ఏం లేదు. ఇదంతా కూడా సెక్యూరిటీ కోసం అనమాట. సెక్యూరిటీ పర్పస్ యూజ్ చేస్తున్నాం. సో, మీ కోడ్ యూజ్ చేయనప్పుడు మీకు మెయిన్‌గా ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఓకే. ఈ కాన్ఫిగరేషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట ఎక్కువగా. ఈ కాన్ఫిగరేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు కంగారు పడిపోతారు. కంగారు పడిపోకుండా కాన్ఫిగరేషన్స్‌కి సంబంధించిన మీరు ఎలా ఐడెంటిఫై చేయొచ్చంటే ఓఎస్ డాట్ గెట్ అంటే ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ రిలేటెడ్ అనమాట. ఓకే. సింపుల్ గుర్తు. ఇవన్నీ కూడా అంటే సీక్రెట్ డేటా ఇదంతా. ఇట్లా గాని ఎక్కడైనా మీకు కనిపించిందంటే మీ ప్రాజెక్ట్‌లో ఇట్స్ లైక్ ఏ సీక్రెట్ డేటా. లైక్ సెన్సిటివ్ డేటా ఇదంతా. ఓకే. రైట్. ఇప్పుడు ఫోర్త్ స్టేజ్ చూద్దాం. ఫోర్త్ స్టేజ్ ఏంది? సీక్రెట్ మేనేజర్. ఓకే. సీక్రెట్ మేనేజర్. ఇవి చూసాం. హార్డ్ కోడ్ చూసాం. .env చూసాం. ఎన్విరాన్మెంట్ వేరియబుల్ చూసాం. ఇప్పుడు మనం సీక్రెట్ మేనేజర్ చూద్దాం. ఓకే. సీక్రెట్ మేనేజర్ అంటే ఇప్పుడు మనకి డేటా ఎక్కడి నుంచి వస్తదంటే ఇదంతా కూడా లోకల్‌లో సెట్ చేసుకున్నాం గదా! ఇప్పుడు మనకి క్లౌడ్‌లో నుంచి వస్తది డేటా. సో, క్లౌడ్‌లో నుంచి మనకి డేటా రావాలనుకోండి. ఓకే. ఈ సీక్రెట్ మేనేజర్ ఎక్కడుంటుంది? ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సర్వీస్ ఇది. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఇక్కడ మనకి సీక్రెట్ మేనేజర్ ఉంటుంది. సీక్రెట్స్. ఓకే. ఇక్కడి నుంచి మనం లోడ్ చేసుకుంటాం. ఎక్కడ? మన పైచామ్‌లో ఉన్న కోడ్‌లోకి, లోకల్‌లో ఉన్న కోడ్‌లోకి లోడ్ చేసుకుంటాం. రైట్? అయితే గుర్తుపెట్టుకోండి ఈ ఏడబ్ల్యూఎస్, ఈ పైచామ్ రెండిటి మధ్య ఇంటిగ్రేషన్ ఉండాలి. అంటే ఇంటిగ్రేట్ అయ్యుండాలి ఈ 2.
అలా ఉన్నప్పుడు పనిచేస్తది. అలాగే ఈ పైథాము ఇంటిగ్రేట్ అయిన తర్వాత ఒక ఐయామ్ అంటే ఎవరైతే కోడ్ లోకల్‌లో డెవలప్ చేస్తున్నారో ఆ పర్సన్‌కి ఈ సీక్రెట్ మేనేజర్ సర్వీస్‌ని యాక్సెస్ చేసుకోవడానికి అతని ఆథరైజేషన్ ఉండాలి. ఓకేనా? ఇంత ఉంటుంది బ్యాక్‌గ్రౌండ్‌లో. అది చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది. ఇవన్నీ ఏందంటే లోకల్. ఇదంతా కూడా లోకల్‌లో ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్. సారీ. ఇది ఒక్కటే క్లౌడ్ ఉందన్నమాట. ఇప్పుడు క్లౌడ్‌లో నుంచి లోడ్ చేస్తున్నాం. లోకల్‌లోకి లోడ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ పైథాన్ ఏడబ్ల్యూఎస్ ఇంటిగ్రేట్ అయి ఉండాలి. ఆ టాపిక్ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అది పెద్ద కన్‌ఫ్యూజ్ చేస్తుంది. అంటే ఇదంతా ఒక పద్ధతనమాట. మనము ఒక్కసారిగా చేసేస్తే అయిపోదు. చాలా వెనకాల బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే. ఇక్కడ మీకు ఉంటుందన్నమాట. గిట్ ప్లస్ సారీ ఇది కాదు. పైథాము ప్లస్ ఏడబ్ల్యూఎస్. ఈ రెండిటిని ఎలా ఇంటిగ్రేట్ చేస్తాము అనేది ఒక 2 వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇవి క్లియర్‌గా చూడండి. ఇప్పుడు మళ్ళీ చేద్దాం. చేయాలి తప్పదు. ఇది నా ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అకౌంట్. ఓకే. సో, ఇప్పుడు నేను సీక్రెట్ మేనేజర్స్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ టైప్ చేయండి. సీక్రెట్ సీక్రెట్ మేనేజర్ పారామీటర్స్ కూడా ఉంటుంది. సీక్రెట్ మేనేజర్‌కి పారామీటర్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే సీక్రెట్ మేనేజర్ సెన్సిటివ్ డేటాను స్టోర్ చేస్తాము. పారామీటర్స్ వచ్చేసి లైక్ నాన్ సెన్సిటివ్ డేటా ఉంటుంది కదా! దాన్ని స్టోర్ చేసుకుంటాం అనమాట. లైక్ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్. కాకపోతే సీక్రెట్ మేనేజర్స్‌కి అమౌంట్ పే చేయాల్సొస్తది. పారామీటర్స్‌కి అయితే అమౌంట్ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. మళ్ళీ పారామీటర్స్ అంటే మళ్ళీ కన్‌ఫ్యూజన్ అవ్వదు. దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో, స్టోర్ ఏ సీక్రెట్ నేమ్. సో, క్రెడెన్షియల్స్ ఫర్ అమెజాన్ ఆర్‌డిఎస్ డేటాబేస్, క్రెడెన్షియల్ ఫర్ అమెజాన్. ఓకే. మీ ఇష్టం. అది ఏందంటే డిఫాల్ట్‌గా క్రియేట్ చేసి చేస్తది. లేదంటే మీ ఓన్‌గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. నేను క్రెడెన్షియల్స్ ఫర్ అదర్ డేటాబేసెస్ అని ఒకటి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. సో, యూజర్ నేమ్, పాస్వర్డ్, క్రెడెన్షియల్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఎన్‌క్రిప్షన్‌కి డిఫాల్ట్‌గా ఉంటుంది. సీక్రెట్ మేనేజర్‌కి సంబంధించింది కేఎంఎస్ అన్నమాట. ఓకే. అండ్ డేటాబేస్ ఇవి అంత అవసరం లేదు. బేసికల్‌గా డేటాబేస్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని. ఓకే. నేను సింపుల్‌గా ఒకసారి అదర్ టైప్ సెలెక్ట్ అంటే ఆహ్, మన ఓన్‌గా అంటే ఇది ఏం లేదు. ఇది సెలెక్ట్ చేసుకుంటే డిఫాల్ట్‌గా ఇచ్చేస్తది. మొత్తం సెటప్ చేసి ఇచ్చేస్తది. అంటే ఎగ్జిస్టింగ్ డేటాబేస్‌కి మనం క్రియేట్ చేస్తున్నామని. నాకొద్దు నా ఓన్‌గా నేను క్రియేట్ చేసుకుంటానంటే ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కీ అండ్ వాల్యూ. సో, సేమ్ మనం ఇక్కడ ఉంది కదా! ఆర్‌డిఎస్ కీ. ఓకే. ఈ కీ ఇస్తున్నాను నేను. సో, వాల్యూ వచ్చేసి ఆహ్, హలో ఫ్రమ్ ఏడబ్ల్యూఎస్ జస్ట్ సింపుల్‌గా. ఓకే. ఇంకోటి యాడ్ చేసుకోవచ్చు మీకిష్టం. ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఆర్‌డిఎస్ యూజర్. ఓకే. హాయ్ ఫ్రమ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. అంటే గుర్తు కోసం మీకు చూపిస్తున్నాను ఎలా పనిచేస్తదనేసి. 2 క్రియేట్ చేసుకుందాం. మిగతా ఇంకంతా కామనే ఉంటుంది కాబట్టి. నెక్స్ట్. సో, దీనికి ఒక నేమ్ పెట్టుకుంటాం. బేసికల్‌గా ఇట్లా ఉంటుంది స్ట్రక్చర్. చూడండి ప్రాడ్, యాప్ బీటా, మైఎస్‌క్యూఎల్. సో, మీ ఇష్టం మీరు ఎలా ఇప్పుడు ఇదేంది డెవలప్‌మెంట్ కాబట్టి యాప్ ఏ డేటాబేస్ సంబంధించిందైతే ఆ మీ ఇష్టం. సీక్రెట్ మేనేజర్ ఇస్ నథింగ్ మీ ఏ నేమ్ అయినా పెట్టుకోవచ్చు. నేనేమంటానంటే మైఎస్‌క్యూఎల్ మీనింగ్‌గా ఉన్నది. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ రాసుకోవాలంటే రాసుకోవచ్చు. ఇది ఆప్షనల్ కాబట్టి. రిసోర్స్ పర్మిషన్స్ యాడ్ ఆర్ ఎడిట్. రిసోర్స్ ఏడబ్ల్యూఎస్ ఎవరెవరికి పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నారో ఆల్ పర్మిషన్ రిలేటెడ్ ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. రెప్లికేట్. క్రియేట్ రీడ్ ఓన్లీ రెప్లికేట్ ఆఫ్ యువర్ సీక్రెట్ మెయిల్. ఓకే. ఇవన్నీ మనకి లైక్ ఇన్ డెప్త్‌గా వెళ్ళాల్సినప్పుడు అవసరమవుతాయి. ఇవన్నీ ఆప్షనలే కాబట్టి పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. కాన్ఫిగర్ ఆటోమేటిక్ రొటేషన్ అనమాట. సో, ఇదేంటంటే లైక్ మన ఏమైనా సెన్సిటివ్ పాస్వర్డ్స్ ఉంటాయి కదా! ఆ పాస్వర్డ్స్ మీరేమైనా రొటేట్ చేయాలనుకుంటే ఈ రొటేషన్ అనేది యూజ్ అవుతదనమాట. రొటేషన్ షెడ్యూల్ ఎప్పుడెప్పుడు రొటేషన్ చేయాలనుకుంటున్నారు. ఎవ్రీ వీక్ ఒకసారి పాస్వర్డ్ మారిపోతూ ఉంటుందనమాట. ఓకే. ఎందుకంటే ఇదంతా ఏందంటే సెక్యూరిటీ రిలేటెడ్ రీజన్ కోసం ఈ ఆప్షన్స్ అన్ని యూజ్ చేసుకుంటాం. ఓకే. ఇన్ కేస్ మీకు క్రియేట్ చేసిన పాస్వర్డ్ అంటే ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు కదా! మీరు ఈ ఫీల్డ్‌లో. ఏదైనా ఒక ఫీల్డ్ ఆటోమేటిక్‌గా చేంజ్ అవ్వాలి అనుకుంటే ఇది మనం యూజ్ చేసుకుంటాం అనమాట అంతే. సో, ఇక్కడ మనకి ప్రెజెంట్ ఇదంతా ఆప్షనలే కాబట్టి యూ కెన్ టేక్ నెక్స్ట్ వన్.
ఇది ఓవరాల్‌గా దీన్ని మనం సేవ్ చేసుకుందాం. లైక్ స్టోర్ కొడదాం. ఓకే. స్టోర్ అయిపోయింది. ఇది మన డెవ్ యాప్ మైఎస్‌క్యూఎల్. మీకు బేసికల్‌గా ఈ లింక్ ఇస్తారనమాట. ఓకే. మీకు ఈ లింక్ ఇస్తే మీకు యాక్సెస్ గాని ఉంటే మీకు ఇక్కడ ఇట్లా గ్రీన్ బటన్‌లో ఓపెన్ అవుతది. యూ ఆర్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ లింక్ అనేసి. ఒకవేళ మీకు ఈ లింక్ ఇచ్చినప్పుడు ఇది యాక్సెస్ అవ్వలేదనుకోండి. ఈ లింక్ ఎందుకు ఇస్తారు అంటే మీకు క్రెడెన్షియల్స్ డైరెక్ట్‌గా షేర్ చేయరు. డేటాబేస్ క్రెడెన్షియల్స్. సో, వాళ్ళు ఈ లింక్ ఇస్తారనమాట. ఈ లింక్ ఇచ్చి ఈ లింక్‌లో ఉంటాయి తీసుకోమంటారు. అంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇలా షేర్ చేస్తారు. ఓకే. తీసుకొని మనం ఈ లింక్ ఓపెన్ చేస్తే మనకు ఓపెన్ అయిందనుకోండి. సో, వీఆర్ ఏబుల్ టు యాక్సెస్. లింక్ ఓపెన్ అవ్వలేదనుకోండి. ఇక్కడ మీకు ఆటోమేటిక్‌గా రెడ్ సింబల్ చూపిస్తది. యూ ఆర్ నాట్ ఆథరైజ్డ్ పర్సన్ అనేసి. ఓకే. ఇక్కడ మనకి గ్రీన్ సింబల్ వచ్చింది. సో, ఇక్కడ మనకి రిట్రీవ్ సీక్రెట్ వాల్యూస్ దాని మీద క్లిక్ చేస్తే చూడండి మనం ఇది సీక్రెట్ అన్నమాట. ఇది కీ దానికి సంబంధించిన ఇది వాల్యూ. ఈ డీటెయిల్స్ యూజ్ చేసుకుంటాం మనం. అంటే ఒకవేళ డేటాబేస్ అనుకోండి. డేటాబేస్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. లేదంటే ఇంకేదైనా అదర్ రిలేటెడ్ అయితే ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. ఓకే. ఇక్కడ మీరు ఈ డేటాబేసెస్ అంటే ఈ క్రెడెన్షియల్స్‌ని ఎలా యాక్సెస్ చేసుకోవాలో కోడ్ కూడా ఇచ్చేసారు. మనది పైథాన్ కాబట్టి సింపుల్‌గా పైథాన్ మీద సెలెక్ట్ చేసుకొని ఈ కోడ్ ఏదైతే ఉందో దీన్ని సింపుల్‌గా సెలెక్ట్ చేసుకో కంట్రోల్ ఏ, కంట్రోల్ సి కాపీ చేసుకొని మనం ఇక్కడ ఉంది కదా! ఇక్కడ ఈ కోడ్‌ని పేస్ట్ చేసుకోండి. ఓకే. సో, పేస్ట్ చేస్తున్నాను. గెట్ సీక్రెట్. నేను ఈ ప్రస్తుతానికి ఫంక్షన్‌ని కాల్ చేస్తాం గెట్ సీక్రెట్. ఈ సీక్రెట్‌ని కాల్ చేస్తే మనకిక్కడ రిటర్న్. ఈ రిటర్న్ అనే కీవర్డ్ లేదు ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు. నేనేం చేశానంటే ఇక్కడ ఒక రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేద్దాం. RETURN రిటర్న్ సీక్రెట్. ఓకే. సో, మనకి ఈ ఫంక్షన్ కాల్ చేస్తే రిజల్ట్ వస్తది. ఓకే. ఆ రిజల్ట్‌ని మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ రిజల్ట్. ఓకే. నువ్వు సేవ్ చేద్దాం. సో, ఇక్కడ చూడండి మనకేమొచ్చింది. ఆహ్, గెట్ సీక్రెట్ వాల్యూ ద సెక్యూరిటీ టోకెన్ ఇంక్లూడెడ్ ఇన్ ద రిక్వెస్ట్ ఈస్ ఇన్వాలిడ్. ఓకే. ఆహ్, వెస్ట్ 2 రీజన్ నేమ్ యూఎస్ వెస్ట్ 2. బేసికల్‌గా ఇది ఏమైండొచ్చు అంటే క్లయింట్ ఎర్రర్, ఎన్ ఎర్రర్ అకర్డ్ అన్‌రికగ్నైజ్డ్ క్లయింట్ ఎక్సెప్షన్. ఓకే. ద సీక్రెట్ టోకెన్ ఇంక్లూడెడ్ ఇన్ ద రిక్వెస్ట్ ఈస్ ఇన్వాలిడ్. ఓకే. ఇప్పుడు ఇది ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో ఇది ఏడబ్ల్యూఎస్‌తో ప్రాపర్‌గా ఇంటిగ్రేట్ అయిందో లేదో చూద్దాం. అంటే ఇక్కడ చూడండి. అనేబుల్ టు కనెక్ట్ ఏడబ్ల్యూఎస్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఓకే. ఇందువల్ల ఇది ప్రాబ్లమ్ ఇది. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు మనము ఈ పైథాన్ ఏడబ్ల్యూఎస్‌తో కనెక్ట్ అయింది. కనెక్ట్ అయినప్పుడు ఓకే. ఆ పర్సన్‌కి ఓకే. ఆ పర్సన్ ఇంటిగ్రేట్ అయ్యుండాలి. సో, ఇక్కడ ఫెయిల్ అయింది. కనెక్ట్ అవ్వల. సో, దీన్ని ఇప్పుడు మనం కనెక్ట్ చేద్దాం. ఓకే. సో, కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఒక ఐయామ్ రోల్ మనం క్రియేట్ చేసుకోవాలి. లెట్స్ గో టు ద ఐయామ్ రోల్. ఇక్కడ మనకి ఐయామ్ అనే ఒక యూజర్ క్రియేట్ చేసుకోవాల్సొస్తది ఫస్ట్. యూజర్స్ క్రియేట్ యూజర్. దీని గురించి మీరు నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర ఉంది వీడియో. ఒకసారి మనం రోడ్ మ్యాప్స్‌లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయి కోర్ సర్వీసెస్‌లోకెళ్ళండి. కోర్ సర్వీస్‌లో ఏడబ్ల్యూఎస్ ఐయామ్ అని ఉంటుందన్నమాట. ఆ వీడియో చూడండి. జస్ట్ 22 మినిట్స్ ఉంది. చాలా సింపుల్ ఉంటుంది. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అదొకసారి చూడండి. క్లారిటీ వచ్చేస్తది మీకు. యూజర్స్ కొత్త యూజర్‌ని క్రియేట్ చేస్తాను నేను. ఓకే. ఏడబ్ల్యూఎస్ సింపుల్‌గా అంటే గుర్తుపెట్టుకోవడానికి సీక్రెట్. జస్ట్ ఓకే. ఏడబ్ల్యూఎస్ సీక్రెట్. నెక్స్ట్, నెక్స్ట్ ఏ పర్మిషన్స్ లేవు. సో, నేను ఎటువంటి పర్మిషన్స్ అటాచ్ పరిస్థితి డైరెక్ట్‌లీ. ప్రస్తుతానికి నేను ఏ పర్మిషన్ నేను యాడ్ చేయను. నెక్స్ట్ క్రియేట్ యూజర్. ఓకే. యూజర్ అయితే క్రియేట్ అయిపోయినాడు. సో, ఇప్పుడు ఈ యూజరు ఏదైతే ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉందో ఆ యూజర్ ఏడబ్ల్యూఎస్ త్రూ ప్రోగ్రామ్ ద్వారా కనెక్ట్ అవ్వాలి అంటే హి హాస్ టు క్రియేట్ సమ్ క్రెడెన్షియల్స్ అన్నమాట. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్. ఇదంతా ఎవరు చూసుకుంటారంటే బేసికల్‌గా ఏడబ్ల్యూఎస్ మేనేజర్స్ చూసుకుంటారు. ఈ ప్రాసెస్ అంతా కూడా. బట్ మనము ఇక్కడ నేర్చుకుంటున్నాం కాబట్టి ఎవ్రీథింగ్ మనకు తెలియాలి కాబట్టి మనం క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ యాక్సెస్ కీస్ ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చదివినట్లయితే
యూజ్ యాక్సెస్ కీస్ టు సెండ్ ప్రోగ్రామాటిక్ కాల్స్ టు ఏడబ్ల్యూఎస్ ఫ్రమ్ ద ఏడబ్ల్యూఎస్ సిఎల్. ఈ పార్ట్ అంతా కూడా ఎలా ఇంటిగ్రేట్ చేయాలో నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ నన్ను మళ్ళీ అడిగితే అడగద్దు. ఓకే, సో తెలుగులోకి వెళ్ళండి. ఇక్కడ టూల్స్ అండ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. దాంట్లో పైచామ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంటిగ్రేషన్ చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఆ టైం ఇక్కడ ఈ ఏడబ్ల్యూఎస్ సిఎల్ ఏంటి, ఏడబ్ల్యూఎస్ టూల్ కిట్, ఇవన్నీ కూడా క్రియేట్ యాక్సెస్కి go to the others, click on next, క్రియేట్ యాక్సెస్కి అయిపోయింది. సో ఇక్కడ మనకి ఈ రెండు వస్తాయి, యాక్సెస్కి సీక్రెట్కి. ఓకే, ఇవి కాపీ చేసుకోండి. ఇవి యాక్చువల్గా ఇవి మనకి ఇస్తారనమాట. ఇక్కడికి వచ్చి ఏడబ్ల్యూఎస్ టూల్ కిట్ ఓపెన్ చేసిన తర్వాత క్లిక్ చేసి యాడ్ న్యూ కనెక్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఎడిట్ ఏడబ్ల్యూఎస్ ఫైల్స్. ఓకే, సో వీటిని మాకు ఒకసారి చూద్దాం. ఇవన్నీ డెవ్ డిఫాల్ట్ ఇవన్నీ యాక్చువల్గా ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఓకే ఓన్లీ డిఫాల్ట్ మాత్రమే ఉంచుకోండి. ఇక్కడ ఏడబ్ల్యూఎస్కి ఐడి, ఆ తర్వాత సీక్రెట్కి. ఓకే, సీక్రెట్కి ఇప్పుడు చూడండి, చూసారా కనెక్ట్ అయిపోయింది. చూడండి కనెక్ట్ అయిపోయింది. ఓకే, మనకి ఆ ఎర్రర్ పోయింది. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం, ఏం జరుగుద్దో. సో ఇప్పుడు ఇంకా మనకి కనెక్ట్ అవ్వలేదు. ఎందుకు అంటే మనకి ఈ పర్సన్ కనెక్ట్ అయ్యాడు, బట్ ఈ పర్సన్కి యాక్సెస్ లేదనమాట. పర్మిషన్స్డ్ ఈజ్ నాట్ ఆథరైజ్డ్ టు పర్ఫార్మ్ సీక్రెట్ మేనేజర్ గెట్ సీక్రెట్ వాల్యూ. ఓకే, దట్ ఈజ్ అంటే అథెంటికేట్ అయ్యాడు, ఆథరైజేషన్ లేదనమాట. ఆ సర్వీస్ యాక్సెస్ చేసుకోవడానికి ఆథరైజేషన్ లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే డన్, కంటిన్యూ. ఇప్పుడు ఎవరైతే యూజర్స్ ఉన్నారో ఆ యూజర్ ఏడబ్ల్యూఎస్ సీక్రెట్ కదా, ఈ పర్సన్కి పర్మిషన్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఎటువంటి పర్మిషన్స్ లేవు. మనం యాడ్ పర్మిషన్లోకి వెళ్ళి యాడ్ పర్మిషన్, అటాచ్ పాలసీ డైరెక్ట్లీ. నేను చూద్దాం ఏడబ్ల్యూఎస్ సీక్రెట్స్ ఏమైనా ఉన్నామో. సీక్రెట్, ఇక్కడ సీక్రెట్ మేనేజర్ రీడ్ అండ్ రైట్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. చూద్దాం, అంటే ఆ పర్మిషన్ ఇస్తున్నాను రీడ్ చేసుకోవడానికి, రైట్ చేసుకోవడానికి. సో ఇప్పుడు మనం పర్మిషన్ ఇచ్చాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం మళ్ళీ. చూసారా డేటా వచ్చింది. ఓకే, అట్లా అంత ఉంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్. ఇవేమి తెలియకుండా మనము ట్రై చేస్తున్నాం అనుకోండి, అది ఎట్టి పరిస్థితుల్లో ఆపోదు. ఓకే, ఇంత ఉంటుంది ఇంటిగ్రేషన్ పార్ట్. కోడ్ ఏముంది, కోడ్ ఈ రోజుల్లో ఎవరైనా రాయగలుగుతాడు, బట్ ఈ సెటప్ అంతా మనకి తెలియాలి. ఇప్పుడు మనకి ఇక్కడ సీక్రెట్ వాల్యూ వచ్చింది కదా. ఓకే, సో ఇప్పుడు వచ్చిన ఈ సీక్రెట్ వాల్యూలో నేను ఇది తీసుకుంటాను, ఈ రెండు ఏడబ్ల్యూఎస్ ప్రోటోకాల్ అండ్ ఏడబ్ల్యూఎస్. సో ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ఇది ఏంది, ఇది డిక్షనరీ కాబట్టి ఇవి వచ్చిన రిజల్ట్లోంచి నేను రిజల్ట్ ఆఫ్ ఈ కీని కాల్ చేసి అనుకోండి. ఓకే, నాకు హెల్లో వరల్డ్ ఫ్రమ్ క్లౌడ్ వస్తుంది. సేమ్ అలాగే రిజల్ట్ ఆఫ్ ఈ కీని కాల్ చేసామనుకోండి. ఓకే, నా ఇప్పుడు చూడండి మ్యాజిక్. మనం ఇప్పుడు ఆర్డిఎస్ని ఎనేబుల్ చేద్దాం. ఇప్పుడు రన్ చేసామనుకోండి, ఏమైంది రిజల్ట్. ఓకే, ఇది నాట్ ఎస్టిఆర్, స్ట్రింగ్ ఇంటీజర్స్ మస్ట్ బి ఇంటీజర్ నాట్ ఓకే, ఇది ఇది గెట్ సీక్రెట్ అనేది స్ట్రింగ్ అంట. సో మనం ఏం చేద్దాం అంటే దీన్ని జేసన్లోకి కన్వర్ట్ చేద్దాం. ఇంపోర్ట్ జేసన్ అంటే ఇది స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది. సో దాన్ని కన్వర్షన్ చేద్దాం. జేసన్ డాట్ లోడ్స్ తీసుకెళ్ళి దాన్ని దీంట్లో పడేసామంటే అది డిక్షనరీలో కన్వర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు రన్ చేస్తే వచ్చింది, చూసారా హెల్లో ఫ్రమ్ క్లౌడ్. ఓకే, ఇది. సో ఇప్పుడు మనకి ఈ డీటెయిల్స్ హెల్లో ఫ్రమ్ క్లౌడ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆర్డిఎస్ సంబంధించిన వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది, క్లౌడ్లో నుంచి వచ్చింది. సో దీన్ని ఇంకొంచెం ఏం చేస్తారు అంటే ఈ కాన్ఫిగరేషన్ని లోకల్లో టెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు లోకల్లో టెస్ట్ చేసినప్పుడు లోకల్కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవాలి, క్లౌడ్లో డిప్లాయ్ చేసినప్పుడు క్లౌడ్కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవాలి. మరి ఈ కండిషన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, క్వశ్చన్ మార్క్ అవును కదా. రైట్, సో దీన్ని ఇలా ఉంచేద్దాం.
ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటారనమాట. ENV ఎన్విరాన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు OS డాట్ గెట్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఈ ఎన్విరాన్మెంట్ ఇది తీసుకుంటారనమాట. ఇప్పుడు ఒక కండిషన్ రాస్తారు ఇక్కడ. ఇఫ్ ENV ఈక్వల్ టు క్లౌడ్ ఆర్ ఎల్స్ డెవ్ అనుకుందాం. క్లౌడ్ అయితే ఈ డీటెయిల్స్. ఎల్ ఇఫ్ చాలా ఉంటాయి అన్నమాట. ఎల్ ఇఫ్ ENV ఈక్వల్ టు లోకల్ అంటే లోకల్ డీటెయిల్స్ అయితే ఇది. ఓకే, ఇది. ఓకే, ఎల్ ఇఫ్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అనమాట. మళ్ళీ ఈక్వల్ టు టెస్ట్ అయితే టెస్ట్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, ఎల్స్ ఎన్విరాన్మెంట్ ఇఫ్ ఎన్విరాన్మెంట్ ఏది కాకపోతే రైజ్ ఎక్సెప్షన్. ఎక్సెప్షన్ రైజ్ చేస్తాం అనమాట. ఇటువంటి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లేవుతాయి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఏం చేస్తున్నాం, OS డాట్ గెట్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు నేను రైట్ క్లిక్ ఇచ్చి మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు నేను OS డాట్ గెట్ ఎన్విరాన్మెంట్ అంటున్నాను. ఓకే, సో ఈ OS డాట్ గెట్ ఎన్విరాన్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఇప్పుడు నేను రన్ చేస్తే ఒకసారి డీబగ్ పాయింట్ పెడతాను చూడండి. డీబగ్ పాయింట్ పెడదాం. డీబగ్ పాయింట్ పెట్టి రైట్ క్లిక్ ఇచ్చి డీబగ్ మోడ్లో రన్ చేద్దాం. అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ యొక్క వాల్యూ ఏంటి అనేది. సో ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ఏముంది ఇక్కడ, నన్. అంటే నన్ అంటే ఇది సెలెక్ట్ అవ్వదు, ఇది సెలెక్ట్ అవ్వదు, ఇది సెలెక్ట్ అవ్వదు. సింపుల్గా రైజ్డ్ ఎక్సెప్షన్ వస్తుంది చూడండి. ఏది సెలెక్ట్ అవ్వాలి, చూసారా, ఎక్సెప్షన్ రైజ్ వచ్చింది. ఇప్పుడు నేను ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో నాకు లోకల్లో అంటే లోకల్ పని చేయాలి. ఓకే, లోకల్ అంటే ఈ పైచామ్లో ఉన్నది, క్లౌడ్ నుంచి డీటెయిల్స్ తీసుకోవాలి. అప్పుడు ఏం చేస్తాం, ఎడిట్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ తీసుకొని ఎన్విరాన్మెంట్ ఇక్కడ నేను లోకల్ అని తీసుకుంటాను. ఓకే, లోకల్ అని తీసుకున్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, ఈ వాల్యూస్ RDS నేను ఇక్కడ ఎక్స్ట్రాగా లోకల్ అని తీసుకుంటాను. లోకల్ ఇవి వస్తాయి. ఓకేనా, అప్లై. ఓకే, ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, మళ్ళీ డీబగ్ మోడ్లో రన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మనకేమొచ్చింది, ఎన్విరాన్మెంట్ లోకల్ వచ్చింది. ఎందుకో ఎన్విరాన్మెంట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి లోకల్. సో లోకల్ వచ్చింది కాబట్టి ఏమవుతుంది, ఇక్కడికి వస్తుంది చూడండి, ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ లోకల్ కాబట్టి ఇది ట్రూ అయింది కాబట్టి నాకు లోపలికి వెళ్తుంది చూడండి. కండిషన్ ఇంకో పాయింట్ పెట్టాను, లోపలికి వెళ్ళింది చూడండి. సో లోపలికి వెళ్ళింది కాబట్టి OS డాట్ ఎన్విరాన్మెంట్ అంటే RDS యాక్సెస్ కంట్రోల్ ఇప్పుడు ఎక్కడి నుంచి పిక్ చేస్తుంది, లోకల్ నుంచి పిక్ చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి పిక్ చేస్తుంది. ఇక్కడ ఉంది కదా RDS యాక్సెస్ కంట్రోల్ హెలో వరల్డ్ లోకల్. ఓకే, చూడండి, దాన్ని పిక్ చేస్తుంది. నేను మళ్ళీ డీబగ్ పాయింట్ మళ్ళీ వెళ్తే చూసారా, హెలో వరల్డ్ లోకల్ అంటే నాకు లోకల్కి సంబంధించిన డీటెయిల్స్ వచ్చినాయి. ఇప్పుడు నేను క్లౌడ్లో డిప్లాయ్ చేశాను అనుకోండి కోడ్. ఓకే, క్లౌడ్లో డిప్లాయ్ ఇక్కడ ఎక్కడ కూడా సెన్సిటివ్ డేటా యూజ్ చేయాల, ఏదర్ ఇక్కడ నుంచి అయినా వస్తుంది లేదంటే క్లౌడ్. ఇప్పుడు నేను క్లౌడ్లో నుంచి రావాలనుకోండి, అప్పుడు ఎడిట్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి క్లౌడ్ రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ మనం డెవ్ తీసుకోవాలి. సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్లోకి వెళ్ళి ఇక్కడ ఎన్విరాన్మెంట్ డెవ్ అనే ఎన్విరాన్మెంట్ తీసుకుందాం. ఎప్పుడైతే మనం డెవ్ తీసుకున్నామో ఓకే, ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను రైట్ క్లిక్ ఇచ్చి డీబగ్ మోడ్లో రన్ చేస్తున్నా. సో ఇక్కడ చూసారా డెవ్, ఇప్పుడు లోపలికి వెళ్తారు చూడండి. అంటే ఇప్పుడు AWS క్లౌడ్లో నుంచి పిక్ చేస్తుంది డీటెయిల్స్ని. చూసారా,
లోపలికెళ్ళింది. ఓకే. పిక్ చేసిందా? ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి. హెల్లో ఫ్రమ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఓకే. సో, ఇలా ఒకవేళ టెస్ట్ కావాలనుకోండి. టెస్ట్‌కి సంబంధించిన కాన్ఫిగరేషన్ నాకు ఇక్కడి నుంచి లోడ్ అవ్వాలి అనుకుందాం. ఇది టెస్ట్‌కి సంబంధించింది అనుకుందాం. లోకల్ టెస్ట్ అనమాట. ఓకే. లోకల్ టెస్ట్ అనుకుందాం ఇలా. సో, ఇప్పుడు నేను ఇక్కడ లోకల్ టెస్ట్ కావాలంటే మనకి లోడ్ డాట్ ఎన్విరాన్మెంట్ ఉంది కదా! ఇక్కడి నుంచి తీసుకోవాలి. సో, లోకల్‌లో టెస్ట్ చేస్తున్నప్పుడు మనం ఇది తీసుకోకూడదు. ఇది ఉంది కదా! ఈ ఎన్విరాన్మెంట్‌లో ఏదైనా ఒకటే ఉండాలప్పుడు. ఇది తీసేయాల్సొస్తది. ఓకే. సారీ. రిమూవ్ చేద్దాం. ఇది రిమూవ్ చేద్దాం. సో, ఇప్పుడు లోకల్ కాబట్టి ఎన్విరాన్మెంట్ టెస్ట్ తీసుకుంటారనమాట. ఈఎస్టీ టెస్ట్. ఓకే. టెస్ట్. అప్లై. ఓకే. సో, ఇప్పుడు నేను టెస్ట్ తీసుకున్నాననుకోండి. ఇప్పుడు ఏమవుతదంటే ఇక్కడి నుంచి లోడ్ అవుతది డేటా అనేది. చూడండి. నేను మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి డీబగ్ మోడ్‌లో రన్ చేస్తున్నాను. ఇక్కడ లేదు. ఇక్కడికొచ్చింది. లోపలికి చూద్దాం. లోపలికెళ్తుందా? ఆ! లోపలికెళ్ళింది. ఇప్పుడు ఆర్‌డిఎస్ యాక్సెస్ కంట్రోల్‌లో పిక్ చేస్తది. ఇది చూడండి లోకల్ టెస్ట్. ఇక్కడి నుంచి వచ్చింది. సో, ఈ రకంగా మీ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌ని మీరు హ్యాండిల్ చేయాల్సొస్తదనమాట. ఓకే. సో, ఇది స్టైల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో, ఇక్కడెక్కడ కూడా చూడండి ఇప్పుడు నేను ఈ కోడ్‌ని గాని పుష్ చేశాననుకోండి. ఈ కోడ్‌ని పుష్ చేసేద్దాం. సంథింగ్ ఏదో కామెంట్ పెట్టి. కంటిన్యూ. చూడండి మీకు మ్యాజిక్ ఫైనల్‌గా ఏం జరుగుతుందనేది. కమిట్‌లోకెళ్దాం. సారీ. సెన్సిటివ్ డేటా హైడ్. ఓకే. ఫైల్ చేంజెస్‌లోకెళ్దాం. చూడండి. ఇది మొత్తం మీరు ఫైల్ చేసిన వెళ్ళలేదా అది? పుష్. ఒక కమిట్ కొట్టాం. మనం పుష్ చేయలేదు కోడ్ ఇంకా. గిట్ పుష్ చేయాలి. పుష్ క్లౌడ్‌కి పంపించేద్దాం. ఓకే. ఒకసారి రిఫ్రెష్ అయితే చూడండి ఏం జరుగుద్దో. రిఫ్రెష్ చేద్దాం. ఇది చూడండి. యాక్చువల్‌గా మీకు ఇది సెన్సిటివ్ డేటా. దీన్ని మనం చూసారా? ఇప్పుడు ఇట్లా యాక్చువల్‌గా మీకు రియల్ టైమ్ కోడ్ ఇలా ఉంటుంది. లోకల్లు, టెస్టు, డెవ్, క్యూఏ ఓకే. అలా ఉంటుందనమాట. సో, బేస్డ్ ఆన్ ఎన్విరాన్మెంట్ బేస్ చేసుకొని మనకు సెన్సిటివ్ డేటా అనేది ఎక్కడి నుంచి రావాలి అనేది ఉంటుంది. సో, మీరు లోకల్‌లో యూజ్ చేస్తున్నారనుకోండి. ఒకవేళ ఓఎస్ డాట్ గెట్ ఎన్విరాన్మెంట్ ఉంటే అది మీ లోకల్‌లో ఉన్నట్టు. ఒకవేళ మీకు లైక్ సీక్రెట్ మేనేజర్ యూజ్ చేస్తున్నారు అంటే అది క్లౌడ్ నుంచి వస్తున్నట్టు. సో, క్లౌడ్ నుంచి వస్తే మీ మేనేజర్‌ని మీరు అడగాల్సిన లింక్ ఇదనమాట. ఓకే. మీ మేనేజర్‌ని అడగాలి మీరు. నాకు ఏడబ్ల్యూఎస్ సీక్రెట్ మేనేజర్ సంబంధించిన లింక్ ఇవ్వండని. సో, వాళ్ళు ఆ లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ ప్రొవైడ్ చేస్తే ఇక్కడ చాలా ఉంటాయన్నమాట ఇక్కడ. చాలా అంటే సెన్సిటివ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది గదా! అవి ఇక్కడ చాలా ఉంటాయి. సో, మీకు ఖచ్చితంగా లింక్ అనేది షేర్ చేస్తారు. ఇక్కడ ఓపెన్ చేసి ఆ లింక్ అనేది సీక్రెట్ ఏఆర్ అని ఉంటుంది. దాన్ని మీకు షేర్ చేస్తారనమాట. ఈ సీక్రెట్ ఏఆర్ అని. ఓకే. ఈ ఏఆర్ అని షేర్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని మీరు మీ కోడ్ అనేది సెన్సిటివ్ డేటాని హైడ్ చేస్తూ కోడ్ అనేది డెవలప్ చేసుకుంటాం. ఓకే. సో, ఇప్పుడు చూడండి ఈ హార్డ్ కోడ్ పార్ట్ ఏదైతే ఉందో ఇది మొత్తం రిమూవ్ చేసేస్తాం. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మెర్జ్ కొడదాం ఈ కోడ్‌ని. మెర్జ్ మెర్జ్ కొట్టేసామంటే ఇప్పుడు మన డెవలప్ బ్రాంచ్‌లోకెళ్ళామనుకోండి మెయిన్ కోడ్‌లోకి. ఇప్పుడు మన మెయిన్ ఎస్ఆర్‌సీలోకి ఇది చూడండి మాస్టర్ బ్రాంచ్‌లోకెళ్ళి మీరు కామన్‌లోకెళ్ళి కాన్ఫిగ్‌లోకెళ్తే చూసారా? సెన్సిటివ్ డేటా మొత్తం ఎక్కడ కూడా మీ యూజర్ నేమ్, పాస్వర్డ్‌లు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఓకే. ఎయిదర్ మీకు లోకల్‌లో నుంచైనా లోడ్ అవుతది. లేదంటే ఇప్పుడు క్లౌడ్‌లో నుంచి లోడ్ అవుతది. క్లౌడ్‌లో నుంచి లోడ్ అయితే క్లౌడ్‌కి సంబంధించిన ఏఆర్ అని మీ మేనేజర్‌ని అడగాలి. లోకల్‌లో నుంచి స్టోర్ అయితే చెప్పాను కదా! 3 స్టైల్స్ ఉంటాయి. హార్డ్ కోడ్ అయితే వాడం. పక్కన పెట్టేసాను ఇంకా. ఎయిదర్ డాట్ ఈఎన్వీ ఫైల్ అన్నా మీకు షేర్ చేయాలి. లేదంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అయినా మీకు షేర్ చేయాలి. ఈ 2 ఫైల్స్‌ని లోకల్‌లో రన్ చేసేటప్పుడు మీరు అడగండి. నాకు ఈ ఫైల్స్ కావాలని చెప్పి.
క్లౌడ్‌లో నుంచి లోడ్ అవుతున్నాయనుకోండి, సీక్రెట్ మేనేజర్ యొక్క లింక్ అడగండి. అంతే. అది మీరు చేయాల్సిన పని. సో, ఇది ఓవరాల్‌గా మీరు సీక్రెట్ మేనేజర్ యొక్క యూజ్ అన్నమాట. సో, మీకు ఇప్పుడు కంప్లీట్‌గా సెన్సిటివ్ డేటా అనేది క్లౌడ్‌లో ఉంటుంది. ఎవరు కూడా షేర్ చేసుకోరనమాట. ఇంకా మీకు థియరీ ఇచ్చేస్తాను. మీకు ఓపిక ఉంటే చదువుకోండి. లేదు అంటే అవసరం లేదు. ఇదంతా కూడా లైక్ థియరీ పార్ట్ అనమాట. దీన్ని మీకు ఈ వీడియో కింద ఓకే. పీడీఎఫ్ ఫైల్స్ కింద ఇచ్చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చదవండి. యాక్చువల్‌గా ఇదే ఉంటుంది. అదే ఇప్పుడు నేను చెప్పింది ఇదంతా కూడా థియరిటికల్‌గా నేర్చుకోవడమే. లాస్ట్‌లో వచ్చేసి ఇంటర్వ్యూ క్వెషన్స్ ఒకవేళ ఇంటర్వ్యూ క్వెషన్స్ అడిగితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఏం అడగరు. బేసికల్‌గా సీక్రెట్ మేనేజర్స్ ఎందుకు వాడతాము? వాటి యొక్క పర్పస్ ఏంది అని అడుగుతారే గానీ, అంత పెద్ద క్వెషన్స్ ఏం పడవు దీంట్లో. ఓకే. అండ్ దీంట్లో వచ్చేసి ఎన్‌క్రిప్షన్ ఎలా వాడతావు అని అంటాడు. ఎన్‌క్రిప్షన్ కూడా మనం చేసేది ఏముండదు. డిఫాల్ట్ ఎన్‌క్రిప్షన్ ఉంటుందన్నమాట ఏడబ్ల్యూఎస్ వాడిది. దాన్ని వాడేస్తాం అంతే. అంటే డిఫాల్ట్‌గా ఎన్‌క్రిప్ట్ అయ్యి ఉంటుంది బ్యాక్‌గ్రౌండ్‌లో. అది. జస్ట్ థియరీ కింద ఈ ఇంటర్వ్యూ క్వెషన్స్ కొంచెం చూస్తే ఎలా అడుగుతారు ఏంటి అనేది. అన్నిటికి ఆన్సర్ ఒకటే. సెన్సిటివ్ డేటాని హైడ్ చేయడం అంతే. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామనేది ఇప్పుడు నేను క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను మొత్తం. టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పుడు ఎంటైర్ ప్రాజెక్ట్ మీరు డెవలప్ చేశారు కదా! ఆ ప్రాజెక్ట్‌లో మీరు నార్మల్‌గా రన్ చేశారనుకోండి. సో, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌ని బేస్ చేసుకొని మీకు ఈ డేటా అనేది లోడ్ అవుతూ ఉంటుంది. సో, మీకు ఆల్రెడీ తెలుసు ఈటీఎల్ ఆర్కెస్ట్రేషన్ ప్రాజెక్ట్ ఎలా రన్ చేయాలి అనేది. ఓకే. ఇప్పుడు సెన్సిటివ్ డేటా అనేది హైడ్ చేసాం అంతే. దట్స్ ద మెయిన్ థింగ్. ఇలా ఉంటుందండి. ఓకే. రియల్ టైమ్‌లో ఎట్టి పరిస్థితిలో మీ డేటాని ఎక్స్‌పోజ్ చేయకూడదు. ఓకేనా? సో, మీరు ఒకవేళ నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే మీకు ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే సింపుల్‌గా లైక్ సైన్ అప్ అవ్వండి. తర్వాత సైన్ ఇన్ అవ్వండి. ఓకే. సైన్ ఇన్ అయిన తర్వాత మీకు మెంబర్‌షిప్ ఉంటుంది. మీకు ఫుల్ కోర్స్ కావాలంటే మీరు ఆహ్, నా సజెషన్ ఏందంటే ఫోన్‌పేకి గాని పే చేసి నాకు ఆ స్క్రీన్‌షాట్ గూడా ఈ నంబర్ ఏదైతే ఉంటుందో లైక్ 7349692340 ఉంటుంది. ఆ నంబర్‌కి అంటే మీరు ఇక్కడ క్లిక్ చేసినా వస్తది. ఇక్కడ ఉంది చూడండి. 7349692340 అనమాట. ఆ నంబర్‌కి మీరు స్క్రీన్‌షాట్ పంపిస్తే నేను యాక్సెస్ ఇస్తాను. లేదు మాకు అట్లా టైం పడతది అనుకుంటే డైరెక్ట్‌గా రేజర్ పే చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడేందంటే రూ. 250 ఎక్స్‌ట్రా పడతది. 10,250 రూపీస్ పే చేయాల్సొస్తది. అదే ఇక్కడనుకోండి జస్ట్ 10,000తోనే అయిపోతది. ఆ రూ. 250 సేవ్ చేసుకోవచ్చు మీరు కూడా. అంటే మీకు లాస్ ఉండదు. నాకు లాస్ ఉండదు. ఓకే. రైట్. సో, అండ్ కోర్స్ తీసుకున్న తర్వాత మీరు సింపుల్‌గా రోడ్ మ్యాప్స్ ఉంటాయి. మీకు నచ్చిన రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో పైథాన్ బేసిక్స్, ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీరింగ్ లేదా కోర్ సర్వీసెస్ నేర్చుకోవాలనుకుంటే కోర్ సర్వీసెస్, పాండాస్, మైఎస్‌క్యూఎల్ లేదంటే పైస్పార్క్ అండ్ డెవాప్స్ రిలేటెడ్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. ఫ్యూచర్‌లో యాడ్ చేయబోతాను కూడా. సో, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చనమాట. ఓకే. దీంతో పాటు డైలీ డౌట్ సెషన్స్ ఉంటాయి. వీకెండ్ 1-to-1 డౌట్ సెషన్స్ ఉంటుంది. రెజ్యూమ్ ప్రిపరేషన్ నేనే చేస్తాను. మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను. 100% జాబ్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తాను. ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత 1 మంత్ నేను సపోర్ట్ చేస్తాను వితౌట్ టేకింగ్ ఎనీ. సో, ఇవన్నీ కూడా మీకు కేవలం ఓన్లీ 10,000లోనే వచ్చేస్తది. సో, మీరు బేసిక్స్‌కి పెట్టే ఇన్వెస్ట్‌మెంట్‌తో మీరు ఎంటైర్ ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీర్ అయిపోవచ్చు. ఓకే. తక్కువ టైంలో. సో, ప్రతి కోర్సు ఓపెన్ చేసుకున్నామా సో, ప్రతి కోర్స్‌కి మీరు టార్గెట్ పెట్టుకోవచ్చనమాట. ఒకవేళ లాగిన్ అయితే మీకు డీటెయిల్స్ వస్తాయి. చూపిస్తాను చూడండి. ఓకే. లాగిన్ అయిన తర్వాత రోడ్ మ్యాప్స్‌లోకెళ్తే ఇంకా క్లారిటీ వస్తదనమాట. అంటే ఎక్కువ యాక్సెస్ ఉంటుంది. సో, ఇక్కడ చూడండి మీకు మీరు షేర్ చేయొచ్చు. కోర్స్ కంప్లీట్ అయితే కోర్స్ కంప్లీటెడ్ అని చేసుకోవచ్చు. కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క అవర్స్ అనేవి ఇక్కడ రెడ్యూస్ అవుతాయి. టోటల్ వచ్చేసి 66 అవర్స్ ఉన్నాయి. కంప్లీటెడ్ వచ్చేసి 9 అవర్స్ ఉన్నాయి. రిమైనింగ్ 57 అవర్స్ ఉంది. మీ ప్రోగ్రెస్ కార్డ్ ఉంటుంది. ఒకవేళ మీరు రివ్యూ యాడ్ చేసుకోవాలనుకుంటే రివ్యూ యాడ్ చేసుకోవచ్చు ఈ వీడియోకి. అండ్ ఒకవేళ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవచ్చు. మీకు రైట్ సైడ్‌లో అసైన్‌మెంట్, ప్రాజెక్ట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్‌లో మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవి రెండిటి మీద ఫోకస్ చేయొచ్చు. లేదు అంటే మీరు సింపుల్‌గా కోర్స్ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. టోటల్‌గా 66 అవర్స్ ఉంది. సో, మీరు డైలీ ఒక 3 అవర్స్ టైమ్ స్పెండ్ చేసినా మీకు 90 డేస్‌లో అయిపోతుంది. కేవలం 20 డేస్‌లో ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీర్ అయిపోవచ్చు. ఇవన్నీ కూడా ఇట్స్ నాట్ ఎ కోడింగ్ అనమాట. ఇంటిగ్రేషన్ పార్ట్ ఎక్కువుంటుంది. ఆఫ్‌కోర్స్ కోడింగ్ పార్ట్ ఉంటుంది. ఆప్టిమైజేషన్ ఉంటుంది. ఎవ్రీథింగ్ మీకు ఒక కేటీ సెషన్ లాగా ఉంటుందనమాట ఇదంతా చెప్పాలి అంటే. సో, ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. సపోర్ట్ చేస్తాను. అలాగే మీరు ఎవరికైనా రిఫర్ చేస్తే మీకు రిఫరల్ అమౌంట్ కూడా వస్తుంది.
సో, ఎంతమందిని రిఫర్ చేశారు, ఎంత అమౌంట్ మీరు ఎర్న్ చేశారు గూడా, అంటే ఎవరెవరిని రిఫర్ చేశారో గూడా ఆ డీటెయిల్స్ ఇక్కడొస్తాయి మీకు. ఓకే. సో, ఇది కంప్లీట్‌లీ జెన్యూన్. నా కంటెంట్ చూపిస్తున్నాను మీకు. నా కంటెంట్ చూపిచ్చే మిమ్మల్ని బై చేయాలా వద్దని అడుగుతున్నాను. ఎక్కడ కూడా ఎటువంటి ఫ్రాడ్ అయితే లేదు. ప్యూర్ జెన్యూన్ కంటెంట్ ఉంది. నచ్చితే తీసుకోండి. ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే తీసుకోండి. అంతే. ఓకే. రైట్. సో, ఇవన్నమాట ఓవరాల్‌గా ఏడబ్ల్యూఎస్ సీక్రెట్ మేనేజర్ గురించి. థాంక్ యూ.